హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగైతే గురువారం లాగండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ అనమాట. దోశలోకి చట్నీ అండి. ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు అయితే బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే చేపలు తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. నాలుగైతండి సోడా ఫిష్ అంటే బాగుంటుంది అసలు. అంటే మేము 9 అడిగినా వేరే మాత్రం కావాలి కొద్దిగా ఐస్ బాక్స్ కొనుక్కుంటావా? 130 రూపాయలు. ఆడితోటి ఏమన్నా వేసుకో అని నేనేమన్నాను? నేనా 1800 చెప్పాను. నేను కలిసి ఇస్తాను. 100 రూపాయలు ఇమ్మన్నాను. నేను ఇంక ఇప్పుడే బీచ్ నుండి అయితే ఇంటికి వచ్చామండి. రొయ్యలు అయితే తీసుకున్నాము. చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. చాలా చీప్గా వచ్చాయి అనమాట. అంటే ఓడరేవండి, చీరాల ఓడరేవు అనమాట. ఇక్కడైతే ఇంకా నేను రొయ్యలు కర్రీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ అయితే కొబ్బరి ఇవన్నీ అయితే పేస్ట్ పట్టుకున్నాను అనమాట మిక్సీలో అయితే. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా చేస్తే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా నేను రొయ్యల కర్రీ అయితే ఫస్ట్ టైం అండి చేయడం, అయితే తినడం అయితే సెకండ్ టైం అట్లా అనమాట. అంటే ఎక్కువగా ఎండు రొయ్యలు అట్లా తింటామండి. ఈ మధ్య ఏంటంటే మా సైడ్ అయితే ఎక్కువ దొరకవండి. ఇప్పుడైతే ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయింది కదండి. వాటిలో అయితే మనం ఎందుకంటే ముక్కలు అవ్వకుండా మెత్తగా విరిగిపోకుండా ఉండడానికి ఏంటంటే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓన్లీ నేను టమాటాలు వేయకుండా ఫ్రై లాగా చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా ఎమ్మీగా అయితే అనిపించిందండి. అంటే క్లిప్ అయితే మిస్ అయిందనమాట. కొంచెం కారం, పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. అంటే ఆల్రెడీ ఫస్టే, లేదంటే ముక్క అయితే విరిగిపోతుందండి. అందుకని చెప్పి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. అంటే ఫ్రై అనమాట ఇది, అందుకే టమాటాలు అయితే వేసుకోలేదండి. ఈ ఫ్రైలోకి ఏంటంటే రసం అండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫ్రై అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.